వెల్కమ్ టు సుమన్ టీవీ. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలం చలమయ్యపేటలో విషాద చాలు నమ్ముకున్నాయి. గేదెల పూజ అనే వివాహిత తన ఇద్దరు బిడ్డలతో కలిసి రైలు పట్టాల మీద శవమై తేలింది. అసలు ఏం జరిగింది పూజకి? ఈ ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణం ఎవరు? ఎవరై ఉంటారు? హత్య చేశారా? లేదంటే ఆత్మహత్య చేసుకుందా? అనే అనేక కోణాల్లో కూడా పోలీసులు అయితే మాత్రం కేసును దర్యాప్తు చేస్తున్నారు. అయితే పూజ యొక్క తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు మాత్రం అత్తవారింటి వేధింపులు తాళలేకనే తమ బిడ్డ తన కడుపున పుట్టినటువంటి ఇద్దరు బిడ్డలతో సహా ఆత్మహత్య చేసుకుందని, మా కుటుంబానికి తీరని శోకాన్ని మిగిల్చిందంటూ కూడా లబోదిబోమంటూ కూడా రోధిస్తున్న పరిస్థితి అందరినీ కూడా కంటతడి పెట్టేలా చేసింది. అత్తింటి వారి వేధింపులు, వరకట్న వేధింపుల కారణంగా నా కూతురు రోజు సతమతమైపోయేదని, ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎప్పుడు కూడా సంతోషంగా లేననే మాటలు చెప్పేదని, ఈమె మృతికి కుటుంబ సభ్యులే కారణమంటూ కూడా బంధువులైతే మాత్రం ఆరోపిస్తున్నారు. పొద్దున్న రైలు పట్టాల మీద విగత జీవులుగా 5 సంవత్సరాల పిల్ల, అదేవిధంగా 7 సంవత్సరాల పిల్లాడు ఇద్దరు, అదేవిధంగా తల్లి కూడా విగత జీవిగా పడి ఉండడం చూసి రైల్వే అధికారులు, రైల్వే శాఖ పోలీసులు కూడా ఒక్కసారిగా షాక్‌కి గురయ్యారు. చిన్న పిల్లలతో కలిసి తల్లి ఇంత ఘాతుకానికి పాల్పడిందంటే ఎంత కష్టం వచ్చిందో అంటూ కూడా అక్కడ చూసిన వారంతా కూడా నిర్ఘాంతపోయారు. ఏదైతేనే కుటుంబ కలహాల కారణంగా, ఇంట్లో ఉన్న ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఇద్దరి పిల్లలకి కూడా 4 మంచి మాటలు చెప్పి ఇంకా చావు తప్పితే ఇంకా వేరే గతి మనకి లేదంటూ కూడా రైలు పట్టాలనే ఒక మంచంగా చూపించి తల్లి ఆ ఇద్దరు పిల్లలతో పాటు తను కూడా చనువు చాలించింది. సో ఈ ఘటనైతే మాత్రం ప్రతి ఒక్కరిని కూడా తీవ్రంగా కలిచివేసింది. అయితే పోస్ట్ మార్టంకి తరలించారు ముగ్గురు యొక్క మృతదేహాలను కూడా రైల్వే శాఖ అధికారులు, పోలీసులు సమక్షంలో. సో నిందితులైతే మాత్రం అదుపులోకి తీసుకొని నిజంగా గేదెల పూజ ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణం కుటుంబ సభ్యులైతే మాత్రం తప్పకుండా శిక్షలు పడతాయని అయితే మాత్రం పోలీసులు చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఎవరు ముసలి ఎవరు ఆ ముసలిదాయి ముగ్గురు ఆడపడుచులు ఉన్నారు. ఆ ముగ్గురు ఆడపడుచులు ఆ ముసలిదాయే నా కూతురికి నాశనం చేసినారు. ఆడపడుచులు ఆ ఊర్లో ఉంటారా? ఆ ఊర్లో దయ ఉన్నది, శ్రీకాకుళంలో దయ ఉంది, ఫోన్లతో చేసి అని పెట్టినారు. నాయన ఇదే వాళ్ళు పెద్ద ఉంటుంది పక్కాకి రా నాయన. మీ పాప ఏమైనా మీకు ఫోన్ చేసి చెప్పిందా గొడవ ఎట్ అవుతుందని? 10 సూట్ల లేదని నాకు చెప్పింది. అమ్మ ఆడపిల్లలు ఉంది కదా అనే గొడవ వస్తే చదువుకోవాలమ్మా నేను అన్నాను. నాకు వచ్చేది నాకు ఇప్పుడు నాకు పిల్లమ్మ నీకు పాపలేదు. ఈవిడికి ఎంతమంది పిల్లలు? ఇద్దరేనా? ఏదో ఎక్కువ బాధ అయితే నాతో చెప్తాను. నాకు చిన్న చిన్న కయ్యలు చెప్తాను, ఏడుస్తాను అనుకున్నాను. నాకు రోజు చెప్తాను, అది బాగా అయితే చెప్తాను.